హలో. హలో, ఎవరండి? మీరు గోపిక అండి మాట్లాడేది? అవునండి. మీరు స్కూల్ మాస్టర్ కాదండి? నాకు తెలుస్తుంది. ఏంటండి? మీరు స్కూల్ మాస్టర్ కదండి? మీ స్కూల్లో మాస్టర్గా చేస్తారు మరి. మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. ఏంటి? మీ స్కూల్లో చేసిన మాస్టర్ కదండి? స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటారు సార్. ఎవరు మీరా? స్కూల్లో చేస్తారా? మీరు 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 నాది కాదండి, మాస్టర్ కాదండి, నేను వ్యాపారం అండి నాది. ఏం కావాలండి మీకు ఇంతకీ? ఏ వ్యాపారం అండి? ఆ? ఏ వ్యాపారం? ఏదైతే మీకు ఎందుకంటే నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకు సార్? మీకు ఏమైనా ఫోన్ చేసి నేను అడిగానా? మీదే వ్యాపారం, మీరేం చేస్తారు మీరు అడిగానా? మీకేం పర్లేదు చెప్పండి, పర్లేదు చెప్పండి చెప్పండి. మేము కూడా తెలుసుకోవాలి కదా, మేము కూడా తెలుసుకోవాలి కదా ఆ వ్యాపారం ఏంటో. ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోగలండి. అది ఎందుకో రీజన్ ఏంటి? రేపొద్దున ఇన్కమింగ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చామనుకోండి, చెప్పండి, మీకు ప్రాబ్లం అవుతుంది కదా. ఏందో మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు. అది కాదండి, రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్, ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, మీరు ఏ వ్యాపారం చేస్తున్నారని అడిగారు అనుకోండి. ఎవరు వచ్చారు? ఎవరు వస్తారు? ఒకవేళ ఇన్కమింగ్ ట్యాక్స్ వచ్చాయనుకోండి, ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీ దగ్గర. ఓహో, ఇన్కమ్ ట్యాక్సా? వస్తే ఇన్కమింగ్ ట్యాక్స్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇన్కమింగ్ ట్యాక్స్ వచ్చినా కానీ అప్పుడు డబ్బులు మీరు ఏ పని చేస్తున్నారని అడిగితే కనుక మీరు ఏం చెప్తున్నారు సమాధానం? మీరు వాళ్ళకి చెప్పుకుంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటండి? మీరు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ రాసిస్తారా? అట్లా అనుకోండి. మరి మీకెందుకండి ఆ విషయం? మీకు సంబంధించిన విషయాల గురించి, బైబిల్ గురించి మాట్లాడండి, లేకపోతే ఇంకా నా వీడియోలు, నా ఛానల్ ఉంది, దాని గురించి మాట్లాడండి. మీకు పనికొచ్చే విషయాలు మాట్లాడడం, పనికిరాని విషయాలు ఎందుకండి? నాకు బైబిల్ ముఖ్యమండి. మరి మాట్లాడండి. బైబిల్ గురించి ఏమైనా తెలిసి చెప్పండి, మంచి విషయాలు మీకు ఏమైనా తెలిసి ఉంటే. నాకు తెలిసిన బైబిల్లో ఉన్న కొన్ని చెడ్డ విషయాలు నేను చెప్తాను. సరే, మీరు చెప్పండి ముందు. ఏంటది? మీరు చెప్పండి, బైబిల్లో ఉన్న విషయాలు. మీరు దేనికి కాల్ చేశారండి? నా పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికా? బైబిల్ గురించి అడగడానికి ఫోన్ చేశారా? యూట్యూబ్ ఛానల్ నాది ఉంది, దాని గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారు. దేనికి కాల్ చేశారు మీరు? మీకు ఏ ఛానల్ ఉంది? మీ దగ్గర ఫోన్ లేదు. మీ దగ్గర ఫోన్ లేదు, వాడుతుంది డబ్బా ఫోన్. మీరు మాట్లాడేది నాకు మీ దగ్గర ఫోన్ లేదా? నన్నేం చేయమంటారండి దానికి? నా దగ్గర ఫోన్ లేదు, మీ దగ్గర ఫోన్ లేదు, మీరు వాడుతుంటే డబ్బా ఫోనే నాకు తెలుసు. నేను వాడుతున్నదా? అయితే మీకు వచ్చిన దండగా ఏముంది? నేను ఫోన్ వాడితే మీకు వచ్చిన దండగా ఏంటి? మీరు ఏ ఫోన్ వాడండి, కానీ మా దేవుడిని ఎందుకు చెప్తున్నాను, అదే నాకు కావాలి. మీ దేవుణ్ణా? మీ దేవుడిని తిట్టకూడదని ఎక్కడైనా ఉందా? మరి మీ దేవుడిని తిట్టకూడదు మేము అక్కడ తిట్టాము. మరి నేను దేవుడు లేడని నమ్ముతాను. దేవుడు లేదని నమ్ముతారు కదా. దేవుడు లేదని నమ్ముతున్నాం కాబట్టి మీ చేతుల్లో ఒక బుద్ధిహీనమైన పని కదా. బుద్ధిజమా? బుద్ధిహీనమైన పని కదా, బుద్ధి లేని పని కదా. ఇప్పుడు బైబిల్ విమర్శించమని చెప్పి బైబిలే చెప్పిందండి. బైబిల్ విమర్శించమని బైబిలే చెప్తుందా? అంతే కదా, కాంట్రవర్సీలు బైబిల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు యేసు ఏమంటాడు? నేను దేవుణ్ణని యేసు ఎక్కడ చెప్పుకోలేదు బైబిల్లో. యెహోవా నేనే దేవుణ్ణని చెప్పుకున్నాడు. నా ముందుగా అయ్యో మీరు అడిగా నన్ను నా తర్వాత కానీ నా ముందుగానే ఎవరు దేవుడు లేడు, యెహోవా చెప్పాడు. కానీ వీళ్ళిద్దరు ఒకటే అంటారు. మళ్ళీ పైకి వచ్చి అంత్యదినం ఎప్పుడు వస్తుందని యేసుని అడిగితే నాకు తెలియదు, నా తండ్రికి తెలుసు అంటాడు. మరి ఇవన్నీ కాంట్రవర్సీలు కదా బైబిల్లో. ఇద్దరు సమానమైనప్పుడు విషయాలన్నీ ఇద్దరికి తెలియాలి. నా తండ్రికి మాత్రం అంత్యదినం తెలుస్తుంది, నాకు తెలియదు అంటాడు. అంత్యదినం నాకు తెలియదు అంటాడు. ఇద్దరు ఒకటే ఎలా అవుతారు? మోషే సంగతిని అడగలేదండి. యెహోవా యేసు ఇద్దరు ఒకటే అన్నారు కదా. ఈయన ఏమంటే అంత్యదినం ఎప్పుడు వస్తున్న ఒక సబరే స్త్రీ ఎవరు అడిగినప్పుడు నాకు తెలియదు, నా తండ్రికే తెలుసు అంటాడు. మరి ఇద్దరు ఒకటైనప్పుడు రెండు విషయాలు ఇద్దరికి తెలియాలి కదా. మరి ఈయనకి ఎందుకు తెలియదు ఇద్దరు ఒకటే అయితే? అదేనండి. ఇప్పుడు ఇద్దరు కలెక్టర్లు ఒకరికి సమానం అనుకోండి, ఇద్దరికి సమాన విషయాలు తెలుస్తాయి. మరి ఇక్కడ నాకు మీ ఇద్దరు సమానం అంటాడు కానీ అంత్యదినం ఎప్పుడు వస్తే నాకు తెలియదు, నా తండ్రి అధికారం నాకు ఇచ్చాడు, నా తండ్రిదే అంతా ఫైనల్. అంతదినమైన కాలములు వస్తాయి. అదేనండి, ఇద్దరు ఒకటే కదా, ఇద్దరికి తెలియాలి కదా. నాకు తెలియదు, నా తండ్రికే తెలుసు అంటాడు. ఎందుకంటాడు అలా? మరి ఈయనకి ఇద్దరు సమానం కానట్టు. ఇంకో వచనం కూడా, ఈ లోకంలో సత్పురుషుడు ఎవరు లేడు ఒక తండ్రి తప్ప అంటాడు. సత్పురుషుడు ఈయన కానట్టే కదా. నువ్వు ఎలా చెప్పుతున్నావు సత్పురుషుడు, నేను ఎలా చెప్పుతున్నావు నీ సత్పురుషుడు కాదు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని చెప్తాడు.
మరి ఈయన సత్పురుషుడు కాదని ఈయన చెప్తున్నాడు కదా, మరి ఈయన దేవుడు ఎలా అవుతాడు? నిజమే కదా. అవునండి, మరి దేవుడు ఎలా అవుతాడు? యేసు ఇవన్నీ ఆయన కాదు, నేను కాదు బొర్రు అని నేను పక్క నుంచి ఆయన చెప్పుకుంటే మీ అందరూ వచ్చేసి యేసు దేవుడు యేసు దేవుడు యేసు దేవుడు అని మీరు మొత్తుకుంటున్నారు. ఆయన కాదు బొర్రు అని పక్క నుంచి చెప్తున్నాను. సత్పురుషునే కాదంటున్నాడు ఆయన. ఎవరు? యేసు. నేను సత్పురుషుని ఎలా చెప్తున్నా, నేను సత్పురుషుని కాదంటున్నాడు. దేవుడు ఒకడే సత్పురుషుడు కాదు ఆయన. మరి ఏ పురుషుడు? సత్పురుషుడు రాడు, నా తండ్రి సత్పురుషుడు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు నేను అడిగింది రెండు సమాధానం చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏం, మీరు బైబిల్ గురించి అన్నారు, బైబిల్ గురించే మాట్లాడుతున్నారు. తండ్రికి తప్ప అంతే దినం నాకు తెలియదు అన్నాడు. మరి తెలియనప్పుడు ఇద్దరు సమానం ఎలా అవుతారని క్వశ్చన్ అడిగేదాన్ని. మీరు సూటిగా సమాధానం చెప్పండి. బైబిల్ ఉందా? బైబిల్ ఉందో లేదో నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి ఫస్ట్. నేను బైబిల్ ఉందా అని మిమ్మల్ని క్వశ్చన్ అడగల, నాకు తెలుసు క్వశ్చన్ మిమ్మల్ని అడిగా నేను. మీ దగ్గర బైబిల్ ఉందా? మీరు చెప్పండి, మీకు ఏం కావాలి? నేను చెప్పే సమాధానం అంటే మీరు ఇంకా ఎక్కడ మీరు ఇంకా వెళ్ళిపోతారు, ఇంకా పక్క బైబిల్ ముట్టుకోరు ఇంకా. అదేనండి, అదే కావాలి నాకు కూడా. ఇప్పుడు చాలా మందితో మాట్లాడాను, ఎవరు కూడా నువ్వు బైబిల్ ముట్టుకోలేవు నా దెబ్బ కన్నోళ్ళు మీరు ఒక్కలేనండి. సరే చెప్పండి, మీరు చెప్పే వాక్యము ఈ రికార్డు కూడా యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే మీ దెబ్బకి ప్రతి హిందువు కూడా బైబిల్ ముట్టుకోవడం మానేయాలి. చెప్పండి చెప్పండి. బైబిల్ ముట్టుకున్నాక మానేయాలి, అందరు హిందువులంతా మానేయాలి. హిందూ ఎవడు కూడా బైబిల్ ప్రశ్నించకూడదు మీ దెబ్బకి. మీరు అన్నారు కదా మీ దెబ్బకి నేను బైబిల్ ముట్టుకోనని, కావాలి. నేను ఎప్పుడన్నా ఇప్పుడు అన్నారు కదండి, నేను చెప్పే సమాధానానికి మీరు బైబిల్ కూడా రికార్డు ఉంటుంది, వింటారులేండి జనాలా. మీరు చెప్పండి. సరే, ఎంతకీ నేను అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం ఏంటి? తీయండి, చదవండి. మీరు చదవండి, నా దగ్గర బైబిల్ లేదు ప్రస్తుతానికి. బైబిల్ లేదంటుంటే నేను ఇక్కడ బయటకు వచ్చినాను, కూరగాయలు వెళ్ళడానికి మార్కెట్కి వచ్చాను. మార్కెట్ బైబిల్ పట్టుకొని నేను వెళ్ళను కదా. పత్యాపారమా? ఎవరిది? నీదా? మీరే. నాది పత్యాపారం కాదే, నాది ఏదో మామూలు వ్యాపారం, చిన్న వ్యాపారం. నాకు ఫోన్ కూడా లేదని, ఇప్పుడు సరి అని ఫోన్ కూడా నాకు లేదని డిసైడ్ చేసేసావు. నా గురించి అంతా చెప్పేస్తున్నావు, స్కూల్ టీచర్ని అంటావు, కాసేపు ఏమన్నా వ్యాపారం అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటావు, ఏదేదో మాట్లాడుతున్నావు. మరి నువ్వు ఒకసారి డాక్టర్ చూపించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఏ డాక్టర్ అక్కర్లా, అదే అదే అందుకే అందుకే మీరు ఒకసారి మీరు ఉండేది విశాఖపట్నమా హైదరాబాదా? మీరు నేను ఎక్కడైనా ఉంటా. పక్క ఎర్రగడ్డకి వెళ్ళండి, ఎర్రగడ్డలో మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ చూపించుకోండి. లేదా వైజాగ్కి వెళ్ళండి, వైజాగ్లో మంచి హాస్పిటల్ ఉంది, ట్రీట్మెంట్ బాగా ఇస్తారు. నా పేరు చెప్పండి, 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు మీకు. మీ పేరా? నా పేరు చెప్పండి. ఇలా గోపి చాలా మంది క్రైస్తవులు పంపించాడండి మెంటల్ హాస్పిటల్కి, కాబట్టి ఆయన పేరు చెప్తాను, 10% డిస్కౌంట్ ఇవ్వమనండి అని చెప్పండి, ఇస్తారు వాళ్ళకి. అంటే మీకులాగా కొంచెం అంటే అంటే మిమ్మల్ని చూస్తున్నా మాకు తెలుసు. అంటే 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 ఏంటది అంటే ఆడవాళ్ళ పిక్చర్ మాకు తెలుసు. చెప్పు చెప్పు. ఆడవాళ్ళ పిక్చర్ మాకు తెలుసు. ఎవరు? ఆడవాళ్ళ పిక్చర్ మీకు మొదలైపోద్ది అక్కడే. ఇంతకీ అసలు నీకేం కావాలి అడిగిందని చెప్పలేదు. యేసు యెహోవా ఇద్దరు సమానం అన్నావు. ఏసు అంతేదినం ఎప్పుడు వస్తుందని అడిగితే నాకు తెలియదు అన్నాడు. నా తండ్రికే తెలుసు అన్నాడు. ఇద్దరు సమానం ఎట్లయితారంటే ఇంతవరకు సమాధానం రాలే నీ దగ్గర నుంచి. సరే విను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, విను. చదువు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎదిగిన వాడే ఈ లోకంలో ఉన్న తండ్రి వారిని ప్రేమించి వారిని అంతము వరకు లేక సంపూర్ణంగా ప్రేమించెను. అసలు నేను అడిగింది ఏంటి, మీరు చెప్పే సమాధానం ఏంటి? నేనేం అడిగాను? అంత్యదినం ఎప్పుడు వస్తుందని ఒక స్త్రీ అడిగినప్పుడు అక్కడ అంత్యదినం నాకు తెలియదు, నా తండ్రికి తప్ప అంటాడు. మరి ఇక్కడ ఇద్దరు సమానం అని మీరు ఎలా చెప్తారన్నా? మీరేదో యోహాను సువార్త తీశారు, అసలు దానికి నేను అడిగిన క్వశ్చన్కి దానికి సంబంధం లేదు. ఎట్లా కుదురుతుంది నేను చెప్పే ఆన్సర్? నీకేదో నచ్చింది చెప్తే దేవుడు మరి
ఈ లోకం నుండి దేవుడు ఎలా వచ్చాడు అంటున్నా. నాకేం తెలుసా ఆయన ఎలా వచ్చాడో? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి మిమ్మల్ని? యేసు యెహోవా ఇద్దరు ఉన్నప్పుడు దేవుడు ఈ లోకం నుండి నా యేసయ్య ఎలా వచ్చాడు అని నేను మమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఏ సమాధానం కూడా చెప్పట్లేదు. మిమ్మల్ని చేసిన కూడా ఆయనే. అసలు యేసు గురించి నాకెందుకండి? అతను ఎలా వస్తే నాకెందుకు డౌట్ నేను అడిగాను నుంచి. మరి నిన్ను చేసిన ఫలం ఆయన కలుగు. మరి నేను ఒక మాట చెప్తానండి, బైబిల్ గురించి మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే నేను సమాధానం చెప్తా. నేను ఇక్కడ నా రూమ్ మీద కూర్చొని పేపర్ చదువుతున్నప్పుడు ఒక క్రైస్తవుడు వచ్చేసి, ఒక పాస్టర్ వచ్చేసి, అయ్యా యేసుని నమ్ముకుంటే నీ పాపాలన్నీ పోతాయి, నువ్వు మంచి వినండి, శాంతం వినండి మీరు అని చెప్పి చెప్పాడు. నేను బైబిల్ తీసి మొత్తం చదివాను. యేసు గురించి చెప్తే యేసు ఎక్కడా కూడా తన దేవుడిని అని చెప్పుకోలేదు బైబిల్లో. పౌలు మాత్రం యోహాను వీళ్ళంతా దేవుడు అని చెప్పారు. యేసు అయితే నేను దేవుడిని అని చెప్పుకోలేదు. నేను పాత నిబంధన చదివినప్పుడు యెహోవా దేవుడు అని బైబిల్లో యెహోవా దేవుడు అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. ఆయన ఏం చెప్పాడు? నా ముందు కానీ నా తర్వాత కానీ ఎవడు దేవుడు అంటే నేనే దేవుడిని, నన్ను నమ్మకపోతే మాత్రం రాళ్లతో కొట్టి చంపేస్తా అని చెప్పాడు. యేసు ఎక్కడా కూడా నన్ను నమ్మకపోతే రాళ్లతో కొట్టి చంపేస్తా అని చెప్పలేదు, కానీ తిరగటి రాయి కట్టి సముద్రంలో పడేయమన్నాడు. అయితే ఇక్కడ ఇద్దరు ఒకటే విషయాలు, ఇద్దరు ఒకటే ఎక్కడ అనిపిస్తుందంటే, ఎవడైతే యేసుని కానీ యెహోవాని నమ్మకపోతే వాడిని చంపేసేయండి అని చెప్పి ఇద్దరు స్పష్టంగా చెప్పారు. ఆ విషయంలో మాత్రం ఇద్దరు ఓకే, దానికి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఈయనకి ఇప్పుడు యెహోవాకు తెలిసిన విషయాలు యేసుకు తెలియవు, యేసుకు తెలిసిన విషయాలు యెహోవాకు తెలియవు. ఇక్కడ కొంచెం కామెడీగా అనిపిస్తుంది బైబిల్. ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు నేను చెప్పిన దానిపైన? నా అభిప్రాయం కాదు బాబు, నేను చెప్పాను చెప్పమని ఉందా బైబిల్? అవును, యెహోవా క్లియర్ గా చెప్పాడు, నా నమ్మకపోతే రాళ్ళతో కొట్టి చంపేయమని చెప్పాడు. ఒక అతను ఒక పాపాత్మైన స్త్రీని అతనితో వ్యభిచారిస్తుంది, పట్టుబడిన మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో పట్టుబడి ఉంది బైబిల్లో. కాదు ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపవలన ఉంది బైబిల్లో. ఒక నిమిషం అదంతా వదిలేసే, మీరు స్వస్థతలు ఉన్నాయని నమ్ముతారా? నమ్ముతాను. నమ్మితే ఫస్ట్ మీరు మాట్లాడే విధానం కరెక్ట్ లేదు. ఎందుకంటే మీరు కొంచెం నత్తిగా మాట్లాడతాం, అర్థం కాకుండా మాట్లాడతాం చేస్తున్నారు. కాబట్టి అందుకే మీరు యేసును ప్రార్థించి మీరు స్పష్టంగా వినండి. మోసే ప్రవక్త నోటి మాటని కలవాడు, నోటి మాట కలవాడు. నేను చెప్పేదేనండి, ఫస్ట్ మోస ప్రవక్త ఆస్వాదించి కూడా మాటలు స్పష్టంగా చెప్పు. మీ మాట స్పష్టంగా లేదు, ఎందుకంటే కొంచెం నత్తిగాను తింగరగాను మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి యేసుకు ప్రార్థన చేసుకొని నేను ఏంటో అర్థం కావట్లేదు. మీరు ప్రార్థన చేస్తున్నారా? ఎవరికి మీరు ప్రార్థన చేస్తున్నారా ఇంట్లో? ప్రార్థన ఎవరికి? ఎవరికి కాదు, మీ ఇంట్లో మీరు ప్రార్థన చేస్తున్నారా అన్న. మా ఇంట్లో? మీ ఇంట్లో నీ ఇంట్లో నువ్వే ప్రార్థన చేసుకున్నావా అన్న? ప్రార్థన అంటే ప్రార్థన అంటే తెలియదు. మళ్ళీ పాదన అంటే నాకు తెలియదు. పాదన అంటే నాకు తెలియదు. మరి పాదన అంటే నువ్వు పాదన అంటే నాకు తెలియదు, కొత్త వర్డ్ అది. ప్రార్థన అంటే ప్రేయర్, కొత్త వర్డ్ కాదు. ఒరే బాబు, ప్రార్థన అదిగో ప్రార్థన. ఒక నిమిషం ప్రార్థన, పాదన కాదు, ప్రార్థన. పా కింద రావడుతున్నారు ప్రార్థన. తెలుగు చదవటం నేర్చుకోరా బాబు. ఫస్ట్ నువ్వు తెలుగు మాట్లాడటం నేర్చుకో, తర్వాత నా గురించి కానీ నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ గురించి కానీ నువ్వు తర్వాత నువ్వు ఆలోచిద్దు. కానీ ఫస్ట్ నువ్వు తెలుగు స్పష్టంగా పలకటం నేర్చుకో. ఏసయ్య ప్రార్థన చేయి. బైబిల్ నేర్పించింది. బైబిల్ అమ్మని అక్కని చెల్లిని కూతుర్ని అందరినీ తెంగమని ఉంది కదా, అదే నేర్పించింది. నాకు అంత ముందు మాట్లాడేవాడిని కాదు నేను బూతులు. బైబిలే నేర్పించింది. బైబిల్ చదివిన తర్వాత నేర్చుకున్నాను. ఎవరు? నేను చెక్కాను ఏమన్నా? నాకేం సంబంధం అది? నాకేం సంబంధం? గుడి పైన బూతు బొమ్మలు ఉంటే నాకెందుకు, గుడి పైన దేవుడు బొమ్మలు ఉంటే నాకెందుకు? నేను నాస్తికుని దేవుడు లేడని చెప్పి నమ్మేవాడిని అని చెప్తుంటే నువ్వు నా గుడి అంటావు? హలో, నా గుడికి నాకు సంబంధం లేదు. మాది సంబంధం లేనప్పుడు సంబంధం లేనప్పుడు మా రోజంతా ఆడిన సొల్లు కాల్చుకుని చూస్తావు కదా గుడిలోనే. రోజంతా బొమ్మలకు చూసి సొల్లు కాల్చుతావు కదా నువ్వే. ఏందోరా బాబు నీ అమ్మ, నీ తెలుగు నాకు అర్థం కావట్లేదు. రోజంతా నువ్వు సొల్లు కాల్చుకుని కూర్చుంటావు కదా అసలు గుడి మీద ఉన్న బొమ్మలను చూసి. గుడి మీద ఉన్న బొమ్మలు చూసి రోజంతా సొల్లు కాల్చుకుంటూ ఉంటావు కదా, తడిపేస్తుంటావు. ఎవరు? నువ్వు కాల్చుకో, నాకెందుకు చెప్తావు? నువ్వు
నేను అసలు గుడికే అరే బాబు అసలు గుడికే అరే బాబు నేను అసలు గుడికే పోను రా అని చెప్తుంటే నువ్వు గుడికి వెళ్తావు సొల్లు గారుస్తా అంటావు. ఏం మాట్లాడుతున్నావురా? నీ అమ్మ తాగి మాట్లాడుతున్నావురా? ఏంట్రా బాబు నువ్వు? నీ అమ్మ యాడ్ నుంచి వస్తారా మీరంతా? తాగి మాట్లాడతారా? ఏం అసలు గుడికి పోను రా బాబు అని చెప్తే గుడుగు బొమ్మలు చూసి సొల్లు గారుచుకుంటారంటావు. ఏం నువ్వు మాట్లాడిన భాష నాకు అర్థం కాలేదు. అంతే నువ్వు మాట్లాడగలవు. అంతే అంతే అంటే అంతే ఏంటి అంతే అంటే ఏంటి? మేమందరం కాదు మేము మీ దేవుళ్ళు ఏమని ఇచ్చాము మేము చెప్పు. అసలు నీ దేవుడు లేడని చెప్తుండేది ఒక పక్క నుంచి. నువ్వు ఆ మాట చెప్తావు, నీ దేవుళ్ళు అంటే దేవుడు లేడని చెప్తున్నాడు. ఉంటే నమ్ముకో, నాకెందుకు చెప్తున్నావు? నమ్ముకో, నాకెందుకు చెప్తున్నావు? దేవుడు ఉన్నాడు నాకెందుకు చెప్తున్నావు? నమ్ముకో నమ్ముకో, నాకెందుకయ్యా? ఎవరు ఎవరిని? నువ్వు నమ్ముకుంటావా? ఏసైనా? అసలు ఏసయ్య దేవుడే కాదని బైబుల్ చెప్తుంది. ఏసు నమ్ముతావంటే నేనేం చెప్పాలి? ఇంక నేను దానికి ఆన్సర్ ఉంది. అసలు ఏసు ఎక్కడ చెప్పుకున్నాడా? ఏసు నేను ఒక్క నిమిషం అది కాదు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏసు తనకు తాను నేను దేవుణ్ణి నన్ను పూజించండి ఎక్కడ బైబుల్లో చెప్పుకున్నాడా? అసలు నేను యేసుని చెప్పేది నేను దేవుణ్ణి నన్ను పూజించండి అని ఏసు ఎక్కడ ఏసు చెప్పుకున్నాడా? పౌలు చెప్పటం కాదు, వాళ్ళ శిష్యులు చెప్పటం కాదు. చెప్పుకున్నాడు ఎక్కడ ఎక్కడ అన్నట్లు నేను దేవుడిని నేను రాజు అన్నాడు. దేవుడు రాజు అన్నాడా? రాజు అంటే దేవుడు ఎట్లా అవుతాడు? అవును. ఇప్పుడు ఇప్పుడు ఈయన ఉన్నాడు అక్బరు బాబరు వీళ్ళంతా రాజులే, వాళ్ళంతా దేవుళ్ళు అయిపోతారా? అక్బరు బాబరు హుమాయూను ఛత్రపతి శివాజీ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళంతా దేవుళ్ళు అయిపోతారు. రాజు అని చెప్పుకుంటే రాజు దేవుడు అయిపోతాడా? వాళ్ళంతా చేసిన కూడా ఏసయ్యే నీకు తెలియట్లా పిచ్చిపులక. అరే ఎర్రిపూక, నువ్వు తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ నేర్చుకో ముందర, అర్థమైందా? నువ్వు ఎరుపుకోళ్ళలాగా మాట్లాడుకో, అర్థమైందా? నువ్వు ఏసుని నమ్మావా కాదురా? నేను చెప్పాను అరే నేను చెప్పాను నువ్వు ఏసుని నమ్మావా యెహోవాని నమ్మావా? మరి పూకానే బైబిల్ చదివితే అలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి చూసావా? బైబిల్ చదివి నాకు అదే మాట వచ్చింది, నీకు అదే మాట వచ్చింది. పూకనే మాట మాట్లాడతావు కదా, అందుకే నేను చెప్పింది. బైబిల్ చదివినోడికి ఎవరికైనా సరే ఇట్లాంటి మాటలే వస్తాయి. క్లియర్ కట్ గా రుజువు అయిపోయింది, దీంట్లో ఇంకెటువంటి డౌట్ లేదు. బైబిల్ చదివినోడల్లా కూడా ఖచ్చితంగా బూతులే మాట్లాడతాడు అని ప్రూఫ్ అయిపోయింది. నువ్వే అదే నేను బైబిల్ చదివే మాట్లాడానని చెప్తున్నా. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, అది నువ్వు అంటున్నావు, నువ్వు నేనే అంటున్నా. మరి నీకెందుకు దానికే? నేనే అంటున్నాను. నేనే అంటున్నా. బైబిల్ చదివితే బూతులు వస్తానే నేనే చెప్పాను. నీకు నేను చెప్పకుండా ఉందలైతే నేనే చెప్పానే. నేనే చెప్తున్నా. బైబిల్ చదివితే బూతులు వస్తున్నాయని చెప్పి నేనే చెప్పాను. నువ్వు మాట్లాడినట్టే నేను మాట్లాడుతున్నాగా. నేను చెప్పేది నువ్వు మాట్లాడినట్టే నేను మాట్లాడుతున్నాను కానీ నేను వేరే విధంగా ఏం మాట్లాడలేదే. నువ్వు మాట్లాడినట్టే నేను మాట్లాడుతున్నాను. నేను సపరేట్గా ఏం మాట్లాడలేదే. మరి ఏమాడుతున్నావు నువ్వు? అర్థం కాలే. నువ్వు చెప్పింది నాకేంటి నాకు అర్థం కావట్లేదు. మరి నువ్వు ఏమాడుతున్నావు? నువ్వు బైబిల్ ఎందుకు ఏమర్చిస్తావు అడిగే ప్రశ్న. అవును, బైబిల్ ఎందుకు ఏమర్చిస్తావంటే అమ్మని అక్కని చెల్లిని కూతుర్ని దెంగమని ఉంది. మరి విమర్శించక ఏం చేద్దాం చెప్పు నువ్వు? అమ్మని అక్కని చెల్లిని కూతుర్ని దెంగమని కూతుర్ని దెంగమని ఉంది బైబిల్లో. మరి విమర్శించక ఏం చేద్దాం? ఉంది. లోతు తన కూతురు సంసార వ్యభిచారం చేశాడు. మరి వాళ్ళిద్దరు చేసిన పని ఏంటి? నువ్వు చెప్పు కాస్త, నువ్వు చెప్పు ఏంటి ఆ కాస్త చెప్పు, ఆ విషయం చెప్పు నాకు. లోతు భార్య వ్యభిచారం కాదు, అది భార్య కాదు. నేను చెబుతుంది కూతులతో సెక్స్, ఇద్దరు కూతులతో సెక్స్ చేశాడు. యూదా వాళ్ళ అప్షలోము ఏమన్నా వాళ్ళ కన్నా పిల్ల తల్లిదండ్రులను రేప్ చేశాడు. అమ్నోన్ గాడేమో సొంత చెల్లెల్ని రేప్ చేశాడు. కాదు కరెక్ట్గా ఎందుకంత మాట్లాడుతున్నావు కరెక్ట్గా అనుకోండా? బాబు అదేరా బైబిల్ భాష, అదే అరే బైబిల్ భాష అదే బాబు. చెప్పరా బాబు. ఇంకంటే నీకు సబ్జెక్ట్ లేనప్పుడు వ్యక్తిగత దోషాలు దిగటం అనేది క్రైస్తవులు చేసే పని, సహజం. అది దానికి తప్పేం లేదు. మాట్లాడు నాయన, మాట్లాడు. ఏం మాట్లాడాలి? నేను అడిగిన దానికి ఎంతమంది సమాధానం చెప్పాల. యేసు యెహోవా ఇద్దరు ఒకటే అని అన్నావు. ఇగో యేసు యెహోవా ఇద్దరు ఒకటే అన్నావు. అంతే నువ్వు నా తండ్రి తప్ప నాకు తెలియదు అన్నాడు. మరి యేసు దేవుడు ఎలా అవుతాడు రా బాబు అంటే ఇంతమంది యోహాను సువార్త ఇచ్చా, నువ్వు చెప్పిన దానికి దానికి సంబంధం లేదు. చెప్పు, ఎలా చెప్పు, ఏం చేద్దాం చెప్పు. సంబంధం లేదు.
సంబంధం లేదా? మరి బైబిల్తో ముడ్డి తుడుచుకుందామా రోజు? బైబిల్తో ముడ్డి తుడుచుకుందామా? బైబిల్తో ముడ్డి తుడుచుకుందాం. ముడ్డి ఉదయం లెటర్కి వెళ్తాం కదా, తుడుచుకొని టాయిలెట్ పేపర్ కింద వాడుకుందామా బైబిల్ని? నువ్వు అన్నం తింటున్నావు, బయట తింటున్నావు, నీకే తెలియట్లా. మరి చూసావు యెహోవా వచ్చేసాడు బయటికి. నువ్వు నీకే తెలియట్లా. కాదు, నీలో యెహోవా చూసి ఎలా వచ్చేసాడు? బైబిల్ పరమ పవిత్రమైన బైబిల్ అది. పెట్టుకో, మడిచి పెట్టుకో, నువ్వు మడిచి పెట్టుకో. నువ్వు దాన్ని వేరే రకంగా నువ్వు మాట్లాడితే, వేరే రకంగా చందనమైన మాట మాట్లాడితే నా దేవుడు నేను ఊరుకోడు. ఏం చేస్తాడు నీ దేవుడు? అక్కడ మేకులు కొట్టిన వాళ్ళకి, మేకులు కొట్టిన వాళ్ళు ఏం పీకలేకపోయాడు. నన్ను ఏం పీకుతాడు నీ దేవుడు వచ్చి? మేకులు కొట్టిన రోమన్ సైనికుల్ని ఉమ్మేశారు, ఉచ్చపోశారు, గుద్ద మీద కూడా దన్నారు వేసిన వాళ్ళందరూ రోమన్ సైనికులు. ఏం పీకాడు వాళ్ళని? నన్ను ఏం పీకుతాడు వచ్చి? మరి నీకు మరి బొట్టిన మరి అరే దేవుడు లేడురా బాబు. అరే బాబు, నేను నాస్తికుంటా, దేవుడు లేడు అంటే మళ్ళీ కిష్టుడు అంటావు. ఎరా బాబు, తాగి ఉన్నావా నువ్వు? ఇప్పుడు 10 సార్లు చెప్పా. నువ్వు నాస్తికుడువా? నువ్వు నాస్తికుడువా అంటే నువ్వు అంటే నేనెవరో కూడా నువ్వే నిర్ణయిస్తావా? దేవుడు నా యేసే నాస్తికుడు, నువ్వు నాస్తికుడు కాదు. యేసు నాస్తికుడా? ఓకే రైట్. యేసు నాస్తికుడు అంటే నేను యాక్సెప్ట్ చేయను దాన్ని, ఎందుకంటే నా తండ్రి దేవుడు అని చెప్పాడు ఆయన. యేసు నాస్తికుడు ఎలా అవుతాడు? ఆయన తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని ఆయనే. మెమ్మ కంటే యేసే ఎక్కువ నీకు? మెమ్మ కంటే యేసే ఎక్కువ నీకు? అవును, మా అమ్మ చేసిన కూడా ఆయనే. మా అమ్మ పుట్టించింది కూడా ఆయన. పుట్టించింది కాదు, ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న కంటే యేసే ఎక్కువ నీకు? అవును. ఇప్పుడు మీ అమ్మతో ఇప్పుడు మీ నాన్న కంటే యేసే ఎక్కువ? అవును, ఎక్కువే. అంటే ఇప్పుడు నీకు తాకలేస్తే చిన్నప్పుడు పాలు మీ అమ్మ ఇచ్చిందా, యేసు ఇచ్చాడా? ఏం మాట్లాడుతున్నావా? అవునరా, నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు యేసు ఎక్కువ అన్నావు, సరే బానే ఉంది. నీకు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఆకలేస్తే పాలు మీ అమ్మగారు ఇచ్చారా, యేసు ఇచ్చాడా వచ్చి? ఎందుకంటే ఎవడిస్తే వాడే గొప్ప నా దృష్టిలో. నీకు పాలు ఎవరు ఇచ్చారు? యేసు ఇచ్చాడా, మీ అమ్మగారు ఇచ్చారా పాలు నువ్వు బతకటానికి? నీ ముడ్డి, నువ్వు లెటర్ కూర్చుంటే ముడ్డి కడిగింది, నిన్ను పెంచింది, నీకు స్నానం చేయించింది, ఇదంతా ఎవరు చేశారు? యేసు చేశాడా, మీ అమ్మ చేసిందా? ఎవరు చేశారు? నన్ను సృష్టించింది ఆయనే. సృష్టి కాదురా బాబు. మీ నాన్న మీ నాన్న అరే బాబు ఎన్రా పిచ్చి నా కొడక. మీ అమ్మ మీ నాన్న సెక్స్ చేసుకుంటే, మీ అమ్మ మీ నాన్న సెక్స్ చేసుకుని నువ్వు పుట్టావు. కానీ యేసు వచ్చి మీ అమ్మ మీద ఎక్కితే నువ్వు పుట్టలా. యేసు వచ్చి మీ అమ్మ మీద ఎక్కితే నువ్వు పుట్టలేదురా. మీ నాన్న మీ అమ్మ సెక్స్ చేసుకుంటే నువ్వు పుట్టావు. మీ అమ్మ మీ నాన్న చేసుకుంటే నువ్వు పుట్టావు. కానీ యేసుకి సంబంధం లేదు. అది యేసుకి ఏం సంబంధం రా? మీ నాన్న మీ అమ్మ పెళ్లి చేసుకోకుండా ఉంటే నువ్వు పుట్టేవాడివే? మీ అమ్మ మీ నాన్న పెళ్లి చేసుకోకుండా నువ్వు పుట్టేవాడివే? ఎలా పుడతావురా? కాదు, యేసు గుద్దలోంచి ఏమన్నా పుడతావా? కాదు, యేసు గుద్దలోంచి ఏమన్నా పుడతావా? అమ్మ పిచ్చి నా కొడగలరా. అందుకే రా మిమ్మల్ని 27 మెంటల్ హాస్పిటల్ చేర్చి దొరికితే కాదు. ఎవరు? నేను తొందరలోనే ఉంది మెంటల్ హాస్పిటల్ నీకు కోరుకుంది. అదే నీకుంది కాబట్టి మీ అమ్మ మీ నాన్నకంటే యేసు ఎక్కువ అన్నావు. అందుకే నువ్వు వెళ్ళాలి, నీ పోటీ వెళ్ళాలి. నాకు నా తల్లిదండ్రులే ఎక్కువ అందరికంటే కూడా. ఏ దేవుడి కన్నా కూడా నా తల్లిదండ్రులు నాకు ముఖ్యం. అవునా? ఆడెవడు ఇజ్రాయెల్ ప్రజల్లో 2000 సంవత్సరాలకి ఇచ్చిన లంజాగొడికి ఎవడో నాకు సంబంధమే లేదు. 2000 సంవత్సరాల క్రితం ఎవడో లంజాగొడుకు చచ్చాడు, వాడెవడో నాకు సంబంధం లేదు. ఆడెవడు అక్కడో చస్తే నాకేం సంబంధం? వాడికి భారతదేశం కూడా తెలియదు. వాడికి యేసుగాడికి భారతదేశం పేరు యేసుగాడు ఇప్పుడు భారతదేశం చేర్చాడా? ఎవరినాడు యేసు? ఇజ్రాయెల్ ప్రజలకు తప్ప. నేను చెప్పేది ఇజ్రాయెల్ ప్రజలకు తప్ప నేను ఎవరి వద్దగా పంపబడలేదు అన్నాడు. ఏంటి? అరే బాబు, అరే పిచ్చి నా కొడక. అసలు అక్కడ జనాలే నమ్మర్రా యేసుని. అక్కడ జనాలే అసలు యేసుని నమ్మరు. అక్కడ దేశాన్ని స్థాపించిన ఆయనే. ఎవరు దేశాన్ని ఇస్రాయెల్ దేశాన్ని స్థాపించింది యేసేనా? సరే, మరి ఎందుకు గుద్ద పగలు దెంగే చంపి దెంగారు? ఎందుకు? కారణం ఏంటి? మరి స్థాపించాడు అన్న. మరి గుద్దంతా పగలు దెంగారుగా, ఏం చేశాడు మరి? మరి గుద్ద పగలు దెంగినప్పుడు యేసు ఏం పీకాడు? రోమన్ సైనికుల్ని. ఏం పీకాడు రోమన్ సైనికుల్ని? ఆయన నోటు వాక్కు ద్వారా అందరూ ప్రసాదిస్తున్నారు. నీకు తెలియట్లా? ఆయన నోటు ద్వారా ఉచ్చబోసాడా? నోటు వాక్కు ద్వారా సువార్త ప్రకటిస్తున్నారు. ఆయన నోటి ద్వారా ఉచ్చబోసాడా? సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటించాడా? ఓకే. నువ్వు ఏం మాత్రం నువ్వు అలా చేసుకు బైబిల్ లోకమంత్రి పాపులు ఆయన మధ్యవర్తులు పాపుల కోసం వచ్చేది, పాపుల కోసం చనిపోతుంది. ఆయన మన కోసం వచ్చాడు కాబట్టి మన కోసం చనిపోయాడు. మీ అమ్మ మీ నాన్న పాపులేనా?
నేను ఇప్పుడు మీ అమ్మ ఏం పాపం, ఎవరితో పాపం, మీ అమ్మ ఎవరితో పాపం చేసింది? మీ అమ్మ ఎవరితో పాపం చేసింది చెప్పు మరి. అరే నేను అదే చెప్తున్నా, మా ఇంట్లో వాళ్ళందరూ పుణ్యాత్ములు కాబట్టి అదే మీ అమ్మ నేను అదే చెప్తున్నా. మేము పాపులం కాదు, మా తల్లిదండ్రులు పాపులు కాదు కాబట్టి యేసు మాకు అవసరం లేదు. మరి నువ్వేమన్నావు? యేసు పాపుల కోసం వచ్చాడన్నావు అంటే మీ అమ్మ మీ నాన్న ఏదో తప్పు చేస్తే కదా ఆయన వచ్చింది, మీకోసమే వచ్చాడు ఆయన, మా కోసం రాలేదు, మేము మాకు అవసరం కూడా లేదు. మా నాన్న గురించి చెప్తాను, దెబ్బంతో నువ్వు చర్చిగా వస్తున్నావు. ఇంకా ఏం అమ్మ ఏం మాట్లాడుతున్నారో బాబు, నీ అమ్మ పిచ్చినామాట. అరే ఫస్ట్ నువ్వు ఆ భాష మార్చుకోరా బాబు, నీ అమ్మ ఏం భాష అది నాకు అర్థమే కావట్లేదు. నీకు నచ్చుంది ఆ నచ్చి బాగొట్టుకోరా బాబు, యేసు నమ్ముకోని ముందర నువ్వు. కాదు అది మా ఇంట్లో అందరూ తెలుసు, మా ఇంట్లో అందరూ తెలుసు, మా అన్నయ్య కూడా తెలుసు. తెలుసా మెమ్మకి తెలుసా? అదే చెప్పరా? చూసావు యెహోవా భాష వచ్చేసి, చూసావు యెహోవా భాష వచ్చేసింది, యెహోవా భాష వచ్చేసింది అలాగనే. అందుకేనా బాబు బైబిల్ చదవాలని చెప్పింది నేను. ఇంతకు నీ పేరేనా? ఇంతకు నీ పేరు చెప్పలేదు, చెప్పు ఎందుకేంటి నీ పేరు? నా పేరు ఎందుకు కాదురా, ఇప్పుడు నేను మాట నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు ఫస్ట్. నువ్వు నా పేరు గోపి అందరికి తెలుసు, నీ పేరు చెప్పు. ఏం పేరు నీ పేరు? నా పేరు నాని కుమార్. నాని కుమార్. బైబిల్లో ఉంది ఆ పేరు? బైబిల్లో ఉందా? అది నా ముద్దు పేరు, అది మా ఇంట్లో పెట్టిన పేరు. సిగ్గుశరం ఉండాలి ఆ మాట చెప్పుకోవడానికి. మీ ఇంట్లో వాళ్ళు ఏం పేరు పెట్టాలి? జోసఫ్ అని పెట్టాలి, లేకపోతే లోత్ అని పెట్టాలి, అబ్రహం అని పెట్టాలి, ఇలాంటి పేర్లు పెట్టుకోవాలి. కానీ నాని ఏంట్రా హిందూ పేర్లు ఎందుకు పెట్టుకున్నావురా సిగ్గులేనోడా? హిందూ పేరా? అవునరా, నాని అనేది హిందూ పేరు. హిందూ పేరు కదా మరి పెట్టుకుంటే. నేను నమ్మను, దేవుడు నమ్మను కాబట్టి నా ఇష్టం, అది నా వ్యక్తిగత విషయం. అది నేను దేవుడు నమ్మకపోవడం నా వ్యక్తిగత విషయం. అరే బాబు, నిర్గమాకాండంలో ఇతర దేవతల పేర్లు పెట్టుకున్న పేర్లు మీరు పెట్టుకోకూడదు. ఇతర దేవి దేవత చేసి అలంకరణ చేసుకుని నిర్గమాకాండంలో స్పష్టంగా యెహోవా చెప్పాడు. మరి యెహోవా చెప్పింది నువ్వు పాటించవా? అవును. నువ్వు పాటించరా బాబు? యెహోవాతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు నా తల్లిదండ్రులుగా నేనేం పాపం చేయలేదు, మీ అమ్మ మీ నాన్న ఏదో పాపం చేశారో నువ్వు నమ్ముతున్నావు కాబట్టి యేసు నువ్వు నమ్మాలి. ఎందుకంటే ఆయన పాపాత్ముల కోసం వచ్చాడని చెప్పి నువ్వు నమ్మావు కాబట్టి యేసు నువ్వు నమ్ము, మీ అమ్మ మీ నాన్న నమ్ముతారు. మీ అందరు పాపాత్ములు కాబట్టి, మేము పుణ్యాత్ములు, మాకు అవసరం లేదు, మేము ఎవరు నమ్మం. హిందువులు ఎవరు కూడా నమ్మరు యేసుని. సరే నువ్వు పుణ్యాత్ములు, నీకేం తెలియదు అంతే కదా? నీకేం తెలియదు అంతే కదా? నీకు తెలియదని చెప్తున్నావు మరి. చిన్నగా మాట్లాడు, అసలు నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లా. నీకు తెలియదని అనుకున్నావు కదా నువ్వు, నీకు తెలియదని. అవును, నాకేం తెలుస్తుంది చెప్పు, నువ్వు తెలిసే తెలుసుకుంటా. నాకు తెలిసే చెప్పు. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండమా? ఆదికాండం సోదికాండం అని నా ఉద్దేశం. దాని గురించి ఎందుకు మనకి? సోదికాండం ఏసు ఒక ఎరుపుగాడు, ఏసు ఒక ఎరుపుగాడు, యెహోవా ఒక ఎరుపుగాడు, మరియమ్మ ఒక లంజా. ఇదే నా స్టేట్మెంట్. మరి మీ దేవుళ్ళు అరే నీ అమ్మ పిచ్చిన కొడక, నేను ఇంతకు ముందే చెప్పాను. అది యెహోవా భాష నేను మాట్లాడుతున్నా అంటే కారణం నీ బొట్టోళ్ళే. నేను అసలు హిందూ దేవుళ్ళు నమ్మను రా అని చెప్తుంటే పిచ్చిన కొడక, నువ్వు వినాను హిందూ దేవుళ్ళు అంటావు నీ అమ్మ. అందుకే తిట్టేది ఎరుపుకు, నాకు నచ్చిన కొడక అని. అరే నచ్చిన కొడక, అరే నచ్చిన కొడక, నేను హిందూ దేవుళ్ళు అసలు దేవుళ్ళు నమ్మను రా అని చెప్తున్నా. నచ్చిన కొడక నీకు ఇందాక నేను చెప్తున్నా దేవుళ్ళు నమ్మనని చెప్పి. నేను నమ్మని విషయాన్ని, అరే నచ్చోడా, నేను నమ్మని విషయాన్ని నా దగ్గర ఎందుకు మాట్లాడతారా నచ్చోడా? నేను నమ్మని విషయం నా దగ్గర ఎందుకు మాట్లాడతావు నచ్చోడా? నువ్వు అల్లా నమ్ముతావా? ఇప్పుడు నేను అంట, అరే నువ్వు అల్లా నమ్ముతావా అంట. నమ్మని విషయాన్ని నీ దగ్గర నేను ఎందుకు మాట్లాడతా? నేను తెలియగలను కాబట్టి నీ విషయం అల్లా గురించి నీ దగ్గర మాట్లాడను. అలానే నువ్వు తెలివి తక్కువ అయితే హిందూ దేవుడి గురించి నా దగ్గర మాట్లాడు. నువ్వు తెలివి తక్కువ అయితే అందుకే కదా నేను చెప్తుంది. నువ్వు యేసు దేవుడు అన్నా కాబట్టి నిన్ను నేను ప్రశ్నిస్తున్నా. తప్పే ఉంది దాంట్లో? నువ్వు యేసు దేవుడు అన్నా కాబట్టి నేను ప్రశ్నించా. నేను రాముడు కృష్ణుడు దేవుడు అన్నప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించు, తప్పులేదు దాంట్లో. నేను అసలు దేవుడు లేడని చెప్తుంటే మళ్ళీ నువ్వు రాముడు కృష్ణుడు అని చెప్తుంటే నాకు అర్థం కాదు. ఒకటి తాగన్నా ఉండాలి, లేదా పిచ్చి ఆసుపత్రి నుంచి అయినా నువ్వు పారిపోయి ఉండాలి. నువ్వు మీ అమ్మాయి అక్కడే అనుకుంటే మీ అమ్మ మేము అక్కడే ఉందా? ఉంటే మీ అమ్మ ఉండాలి, నాకేం సంబంధం? మీ అమ్మ గురించి అన్న, మా అమ్మ గురించి, మీ అమ్మ గురించి అన్న. మీ అమ్మ అక్కడే, మేము అక్కడే ఉందా? సరే ఉంటే ఉండదు, నాకేం సంబంధం అయ్యా? నాకెందుకు కాల్ చేసావు నువ్వు?
మీ అమ్మ మీ నాన్న ఇద్దరు కలిసి పిచ్చి ఆసుపత్రిలో కాపురం చేసి నేను కన్నారు కాదు, మీ అమ్మ మీ నాన్న పిచ్చి ఆసుపత్రిలో కాపురం చేసి నేను కన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది బాబు. మీ అమ్మ అక్కడ చూసుకో. ఇంకా ఇంకేమైనా ఉందా? మాట్లాడేది అయిపోయిందా? నీకు అర్థం కావట్లా? నేను అందంగా లేనా? నీకు అర్థం కావట్లా? నేను అందంగా అర్థం కావట్లేదా? సరే సరే. 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, దేవుని యొద్ద ఉండెను, ఆయన యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవములో మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండెను. ఈ వాక్యం ఉన్నదా బైబిల్లో? ఉందే. 1:1 ఉంది కదా. మడిచి నీ గుద్దలో పెట్టుకో, నాకు చెప్పక మాట, సరేనా? ఆ వాక్యాన్ని తీసి నీ గుద్దలో పెట్టుకో. అదే చెబుతుంది, మడిచి నీ గుద్దలో పెట్టుకోరా బాబు. నాకు ఆ వాక్యం నాకెందుకు అంటున్నాను నేను. మడిచి గుద్దలో, నీ గుద్దలో యేసుగాడి గుద్దలో ఇద్దరు పెట్టుకుంటారు, నాకెందుకురా బాబు ఆ మాటలన్నీ. అమ్మా అది ఎందుకు వాక్యం ఉండను, సోది ఉండను, సొల్లు ఉండను, నాకెందుకురా అది బాబు. నీకు నచ్చితే నువ్వు నమ్ము, నాకెందుకు ఆ సోది. అర్థమైందా? నీకు నచ్చితే నీ మడిచి నీ గుద్దలో పెట్టుకో, ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి నీ మడిచి గుద్దలో పెట్టుకో. నాకు అవసరం లేదు అలాంటి వాక్యాలు. నాకెందుకు చెప్తున్నావు? ఏంటి ఏంటి గుద్ద వాసన వస్తుంది అనేది? కడుక్కో, నాకెందుకు చెప్తున్నావు నువ్వు? బైబిల్ భాష యెహోవానే చెప్పాడు మలప్పాలు తినమని చెప్పి. దానికంటే ఘోరమైంది కాదు కదా. మలప్పాలు చేసుకుని యెహోవా చెప్పాడు తినమని చెప్పి. దానికంటే ఘోరమైన మాట ఏముంది చెప్పు బైబిల్లో? చెప్పు. మా యెహోవానే చెప్పాడు. బైబిల్లో ఏం చెప్పాడు? మలప్పాలు చేసుకొని తినండిరా అని చెప్పాడు. మలప్పాలు అంటే తెలుసుగా, కూర్చున్న లిటర్ని చక్కగా అప్పాల్లాగా అంటే వడల్లాగా చేసుకొని చెప్పి యెహోవా చెప్పాడు వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలకు తినమని చెప్పి. మరి దానికంటే ఘోరమైన వాక్యం ఏమైనా ఉందా? ఇప్పుడు అది కూడా గుద్దలోంచి వచ్చేదే కదా. మరి దాంట్లో యెహోవానే చెప్పాడు ఆ మాటలో. మరి నేను మాట్లాడితే తప్పే ఉంది దాంట్లో? అయిపోయిందా? ఎప్పుడు వస్తాడు? ఎవడు యెహోవా వస్తాడా యేసు వస్తాడు? ఇద్దరు ఎవరు వస్తారు నా దగ్గరికి? ఆయన ఒక్కడే చాలు. ఎవరు? ఆయన ఒక్కడే చాలు. నేను 4 సంవత్సరాల నుంచి ఇలానే మాట్లాడుతున్నా. ఎవడొచ్చి పీకిందిలే నా దగ్గరికి వచ్చి. సరే సరే సరే. 2వ రాకడలో వస్తాడు అంతే అంతే. ఓహో 2వ రాకడ వస్తాడా? సరే సరే. నాకు తెలియదు అన్నాడు కదా యేసు. 2వ రాకడ ఎప్పుడు వస్తాడో వాడికి తెలియదు అన్నాడు కదా. వాడు ఎట్లా వస్తాడు మరి? యేసు 2వ రాకడ ఎప్పుడు వస్తాడో వాడికే తెలియదు. మరి నీకెలా తెలుస్తుంది వాడు ఎప్పుడు వస్తాడు అనేది? ఎప్పుడు వస్తాడు ఇవాళ వస్తాడు రేపు చెప్పలేము. టైం అనేది ఉన్నది, ఒక కాలం అనేది ఉన్నది. ఆ కాలంలో నువ్వు దొంగ, ఆ కాలంలో నువ్వు ఎప్పుడుంది ఆ కాలం నువ్వు పాటుకున్న కాలం. అరే బాబు ఎప్పుడు వస్తుంది ఆ కాలం? చెప్పరా బాబు, ఎప్పుడు వస్తుంది కాలం అనేది? వస్తుంది, టైం దగ్గరలోనే ఉంది. అది ఎప్పుడు దగ్గరలో? నేను చెప్తా దగ్గరలోనే ఉందని. ఎప్పుడు డైరెక్ట్ టైం ఏమైనా ఉందా దానికి? ఏసుకే తెలీదు ఏ దేవుడు ఎప్పుడు వస్తాడో, వాడికే తెలీదు. వాడెట్లా దేవుడు అవుతాడు? కాదు, యేసు ఎప్పుడు వస్తాడో యేసుకే తెలీదు. వాడు ఎప్పుడు వస్తాడో నువ్వెట్లా నమ్ముతావు దాన్ని? నేను నమ్ముతా. అందుకే పిచ్చోడు అనేది ఊరికినే కాదు, మిమ్మల్ని సైకోలంది పిచ్చోళ్ళు అందరిని అందుకే ఊరికినే కాదు. అనుకో పర్లా, మేము మిమ్మల్ని ప్రేమిస్తాము, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాము. ఒరే పిచ్చి పొలక, నువ్వు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడకరా.